60 సంవత్సరాల ఈ సినిమా జీవితంలో ఒక్కసారి వెనక్కి తీసి చూసుకుంటే మీరు ఏమనిపిస్తుందండి? యు ఆర్ సాటిస్ఫై విత్ యువర్ కెరియర్? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను ఇలాగ నిలబడి ఇప్పటికీ చేస్తున్నాను అంటే చాలా గ్రేట్ అనే అనుకుంటాను. ఇదంతా దేవుడు ఇచ్చిన కృప అనే నేను అనుకుంటాను. ఇప్పటికి కూడా అదే నమ్ముతాను నేను. ఎంతమంది నా ముందు వచ్చి నా కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది వెనకపడిపోయారు, అసలు ఉన్నారో లేరో కూడా తెలియని ఈ పరిస్థితుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నిలబడి నా పని నేను చేసుకుంటూ నేను బతుకుతున్నాను అంటే నిజంగా గ్రేట్ అనే నేను ఫీల్ అవుతాను. నేను నా కింద వాళ్ళని చూసి నేను అయ్యో అనుకుని నేను ఇలా ఉన్నందుకు నేను గర్వపడతాను. భగవంతుడు మనల్ని ఈ లెవెల్లో పెట్టాడు కాబట్టి మన వీలైనంత వరకు ఎవరికైనా హెల్ప్ చేయాలని మాత్రం నేను ఆలోచిస్తాను. ఓకే. ఎంతమంది వేషాలు లేక, ఎంతమంది తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. భగవంతుడు నాకు అది ఇవ్వలేదు, వర్క్ చేసుకుంటున్నాను. నా పిల్లలు హ్యాపీగా నన్ను చూసుకుంటారు, నా మనవరాళ్ళు అందరూ హ్యాపీగా చూసుకుంటారు. ఓకే అని చాలా తృప్తిగానే ఉందండి నాకు. అసలు ఎక్కడ ఇప్పుడు మొత్తం పిల్లలంతా అందరూ సెటిల్డ్ అండి. మా మనవరాళ్ళు కూడా సెటిల్డ్. ఒక చిన్నది ఒకరితో ఇంకా చదువుతుంది, దానికి జాబ్ వచ్చేసింది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇది ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమి లేవని చెప్పేసి. స్టార్టింగ్లో పడ్డ ఇబ్బంది తప్ప తర్వాత మీకు లేదండి, అంతేనండి. స్టార్టింగ్లో మాత్రం చాలా ఇబ్బందులు, 1, 2 అని కాదు. ఓకే. డబ్బు విషయంలోనా? డబ్బు విషయంలోనే చాలా ఇబ్బందులు పడి ఇంట్లో అప్పుడంతా నాటకాలకు వెళితే బెస్ట్ యాక్ట్రెస్ దానికి దీనికి వెండి కప్పులు ఇచ్చేవాళ్ళు. కప్పులన్నీ తాకట్లు పెట్టేసుకొని అమ్మేసుకొని మళ్ళీ మంగళసూత్రాలు తాకట్లు పెట్టేసుకొని మరి పిల్లల్ని పెంచుకుంటూ రేషన్ బియ్యం తెచ్చుకొని అవి పాలిష్కి ఇచ్చి నూకలతో గంజి కాసుకొని మా పిల్లలకి పెట్టుకుంటూ బతికండి. చాలా కష్టం. 1, 2 అని కాదు, ఇంట్లో ఉన్నది అడగకూడదు వాళ్ళని అని చెప్పి మాకు మేము నిర్ణయించుకొని వాళ్ళ నుంచి మనం ఆశించకూడదు అని చెప్పి అవును అలాగే బతికాం మేము. ఓకే. ఎవరిని మా వాళ్ళని అడగకుండా మేము అలాగే బతికాం, మా పిల్లల్ని అలాగే పెంచుకున్నాం. మీ వారండి మిలిటరీలో జాబ్ చేసేవాళ్ళు అన్నారు కదా, మిలిటరీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? రిటైర్మెంట్ అక్కడ జరిగిందా లేకపోతే? లేదండి, అది ఏమైందంటే అది ఏదో యాక్సిడెంట్ జరిగిందంట ఆయనకి. ఈ నడుము మీద ఇలాగ వెళుతుంటే దూరు ఇలా వెళుతుంటారు కదా, వెళ్ళినప్పుడు ఆ వెనకాల ఏదో పడిందంట, నడుము మీద ఏదో యాక్సిడెంట్ అయ్యి అక్కడ ఇది చేసిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే మిలిటరీ నుంచి పంపించేసి, అదే చెప్పాను సంవత్సరానికి ఒకసారి పిలిపించుకునేవాళ్ళు, ఇయర్లీ వన్స్ పిలిపించుకొని 3 నెలలు ఎన్నాళ్ళు ఉంచుకొని మళ్ళీ పంపించేసేవాళ్ళు. ఇలాగా వెళ్ళి వస్తూ ఉంటే చైనా వార్ టైంలో ఆయన అక్కడే ఉన్నాడు ఫుల్గా. చైనా వార్ టైంలో ఫుల్గా అక్కడే ఉన్నాడు ఆయన. ఆ తర్వాత నేను ఏదో మాటల్లో మన రామారావు గారు పుండరీకాక్షి గారితో సార్ ఆయన సినిమా అది చేస్తున్నాను సార్, ఇదండి పరిస్థితి, ఎలాగండి మా ఆయన వెళ్తున్నారు వస్తున్నారు పిల్లలతోటి, నాకు ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలో తెలియటం లేదు అని అంటే ఉండమ్మా అని చెప్పేసి వెంటనే ఆయన వచ్చిన తర్వాత డాక్టర్ సర్టిఫికేట్ ఒకటి పుట్టించాడు ఆయన, మిలిటరీకి అన్ఫిట్ అని. ఆ డాక్టర్ సర్టిఫికేట్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు వదిలేశారు, పంపించేశారు, రిటైర్ చేశారు. వచ్చిన తర్వాత ఆయన మ్యూజిక్ డ్రామాలకు అది వెళ్ళేవాళ్ళు, మన పద్మనాభం గారి నాటకాలకు కానీ దానికి కానీ అన్ని మ్యూజిక్లోనే ఉండి డ్రామాలు అన్నీ చేసేవాళ్ళు, అన్నీ చేసేవారు. పెద్ద సర్కిల్ అయితే, సినీ సర్కిల్ పెద్దది అయితే. పద్మనాభం గారి నాటకాలు వేశాను, నాగభూషణం గారి నాటకాలు వేశాను నేను, రఘురామయ్య గారితో నాటకాలు వేశాను నేను. పెద్ద అవును, రఘురామయ్య గారితో నాటకాలు వేశాను నేను, ఏలపాటి రఘురామయ్య గారు. గుర్తింపు వచ్చిన అవార్డులు ఏమైనా వచ్చినాయండి? ఇప్పుడు తెలుగులో అంటే మన తెలుగు ఆర్టిస్టులకి గవర్నమెంట్ గుర్తింపు వచ్చింది, నంది అవార్డు. నంది వచ్చింది, అది చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ వాళ్ళది ఒక సినిమా అమూల్యం అని, ఆ సినిమా చేసినందుకు దాంట్లో ఒక నంది అవార్డు, ఒక బామ్మ క్యారెక్టర్ చేశాను, నంది అవార్డు ఇచ్చారు. స్టేజ్ మీద మాత్రం చాలా వచ్చాయి.